గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో అమలుకు నోచుకొని ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పిన విధంగానే అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపించిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై హన్మకొండ 10వ డివిజన్ నుండి పద్మాక్షి కాలనీ వడ్డెరవాడలో బొంత రామకృష్ణ అతని అనుచరులు సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 10 ఏళ్లలో కానీ పనులు 3 నెలల్లో సాధించామని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎస్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, చీకటి ఆనంద్, తాడిశెట్టి విద్యాసాగర్, నసీం జహాన్, కానుగంటి శేఖర్, మాడిశెట్టి సతీష్, మొహమ్మద్ జాఫర్, తోట పవన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పదు, మడిమ తిప్పదు. ఎలక్షన్ల ముందు ఎంతైతే తిరిగి వాడవాడలో పాదయాత్రలు చేస్తూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ తిరిగినాం. గెలిచిన తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించిన తర్వాత కూడా ఎలక్షన్ల ముందు ఎంతైతే తిరిగామో అంతకంటే 4 గంటలు ఎక్కువ తిరుగుతూ ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ ముందుకెళ్తున్నాం. మరి అందులో భాగంగానే ఇవాళ 10వ డివిజన్లో 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న గారు, మాజీ కార్పొరేటర్ నసీం జహాన్ గారు, డివిజన్ అధ్యక్షులు కుమార్ గారు మరియు రామకృష్ణ ఈ డివిజన్ పెద్ద మనిషి వీరి ఆధ్వర్యంలో ఇక్కడ కాలనీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఇక్కడ సమస్యలు గతంలో రోడ్లు కొన్ని డ్రైనేజీలు ఉంటే వాటికి కూడా ఇవాళ తక్షణమేమో CDF కిందన కానీ ఏదో స్కీమ్లో పెట్టి దాన్ని చేయడానికి ఎస్టిమేషన్ పెట్టి చేయడం జరిగింది. చాలా డివిజన్లలో అప్పటికప్పుడు పరిష్కారాలు చేస్తాయి. ఏది రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ అక్కడున్న ప్రతి సమస్యలను కూడా మేము గతంలో తిరిగినాం కాబట్టి ఎస్టిమేషన్లు తెప్పించి అప్రూవల్ తీసుకొని కొబ్బరికాయలు కొడుతూ కోడ్ రాబోతుంది, కోడ్ కంటే ముందే మేము వీటిని కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఎందుకంటే కోడ్ వస్తే మళ్ళీ 2 నెలలు ఆగాలి. ఈ లోపల వర్షాలు వస్తే మళ్ళీ పూర్వవైభవం. గత ప్రభుత్వంలో ఏమన్నా చూసినాం కదా, మనం సముద్రం తీసుకురాగలిగారు, ఏం తీసుకురాలేకపోయినా. కాబట్టి అలాంటిది పునరావృతం కాకుండా ఉండటానికి హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజక ప్రజలకు ఇవాళ 3 నెలలకెళ్ళి ప్రశాంత జీవితం. ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ కబ్జాలు లేవు, ఎక్కడ ఏ దాడులు లేవు, ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఇవాళ నిజంగా కూడా మరో స్వాతంత్రం వచ్చిందనే విధంగా ప్రజలున్నారు. అన్ని అభివృద్ధికి ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉంటామని చెప్పి మనవి చేస్తూ